ఇప్పుడే డే 3 ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. వీఆర్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు హోటల్ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోయి మన పని మనం స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేయాలి. సో వీళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అనేది. బై ద వే గాయస్, నేను లాస్ట్ 2 వీడియోస్ రిలీజ్ చేశాను కదా ట్రావెలింగ్ టు కొలరాడో. ఒకవేళ మీరు ఎవరైనా వాచ్ చేయలేదనుకుంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ హియర్, ఇదే హోటల్లో క్యాఫ్టేరియా అనమాట. సో ఏదో ఒక లైట్గా ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. ఏం పెట్టాడో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. సో మన ఇండియన్ టైప్ ఆఫ్ బేసిక్ బ్రేక్ఫాస్ట్లు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడే ఏదో ఒకటి తినేద్దాం అనుకున్నాం కాబట్టి. సో వీలైతే బేసిక్గా ఫ్రూట్స్, ఇంకా జ్యూసెస్, ఎగ్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్, తర్వాత కొన్ని సాసేజెస్, మాది మనం తిన్నాం కాబట్టి స్కిప్ చేసేయచ్చు, ఇంకా పొటాటో ఫ్రైస్, తర్వాత ఓట్స్, ఇంకా సీరియల్స్ ఎక్సెట్రా కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఇలా పెట్టారు. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని తినేసేసి మనం యాహూ జర్నీ అయితే స్టార్ట్ చేసేయచ్చు. సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో జ్యూస్, కొద్దిగా పొటాటో ఫ్రైస్, బ్రెడ్, స్క్రాంబుల్డ్ ఎగ్. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చాం. ఎంత చల్లగా హాయిగా ఉంది ఇప్పుడైతే కనుక. అంత ఎక్కువ చలి లేదు కానీ హాయిగా ఉంది. ఇట్లా ఉంటే ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అలాగని చెప్పేసి ఇలాగే ఒక గంట సేపు ఇలా ఉంటా ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు సరేలే. హే గాయ్, నేను మాట్లాడుతున్నా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ టైం చూస్తే ఆల్రెడీ అందరికి తెలిసినట్టే. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. సో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు గనుక ఏ వీడియో అయినా నచ్చితే ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్రెసెంట్ అయితే మేము కొలరాడోలో వెకేషన్ టైంలో ఉన్నాము. ఇది మా 3rd డే. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బ్రెకెన్రిడ్జ్. అది ఎక్కడ? కొలరాడోలో. ఐ మీన్ అదే ఎంత దూరం మన హోటల్ దగ్గర నుంచి? దూరమా? యా, స్ట్రైట్ పోతే 85 మైల్స్, అటు ఇటు తిరిగి పోతే మన ఇష్టమే. సో 85 మైల్స్ అంటే ఎంత? లైక్ 2 hours పడొచ్చు నాకు తెలిసి. సో అక్కడ అయితే ఇప్పుడైనా మనము మంచుతో ఆడుకుంటామా? ఇప్పుడైనా. నిన్నైతే మేము అదేది మౌంటైన్ బాలా, అదేం బాల్, బెల్, మెరూన్ బెల్స్ తీసుకెళ్లారు ఆయన. చాలా బాగుంది. ఆ సీనరీస్ గానీ, మొత్తము ఆ బైక్ మీద వెళ్ళడం గానీ అంతా బాగుంది. కానీ నేను ఐస్ తోటి ఎక్కువ ఆడుకోలేదు, మంచుతోటి. నాకు మంచుతోటి ఆడుకోవడం ఫస్ట్ కావాలని చెప్పాను. సో దానికి మాక్సిమం వెళ్తున్నాం అనుకుంటున్నాము. అండ్ నిన్న కూడా దీనికే వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈయన చెప్పారు కదా ఎక్కడికన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? దానికి చింటూ చెప్పు. చింటూ చూస్తావా? సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రెకెన్రిడ్జ్ కి వెళ్తాం. యా, బ్రెకెన్రిడ్జ్ లో గండోలా రైడ్. ఓకే. సో అది కైండ్ ఆఫ్ క్యారియర్ ఉండి జిప్ లైన్ ఉంటది దానికి. సో విల్ బి యూజింగ్ దట్. నాకు తెలిసి నా గండోలా రైడ్ మన శ్రీశైలంలో పోయినట్టు నాకు గుర్తు. నేను కూడా చిన్నప్పుడు తీసుకెళ్లారు. ఇప్పుడైతే కానీ స్నోతో ఫస్ట్ టైం కొండ మీద, మంచు కొండల మీద అలా వెళ్తాము. సో చాలా హైట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి దూకేస్తాం కదా. స్కీయింగ్ చేయాలంటే కనుక, స్కీయింగ్ చేయాలి అంటే ఎస్ దూకేస్తాం. చేస్తున్నామా లేదంటే మనం? నాకు రాదు. సో అదొకటి డౌట్. లేదంటే ట్యూబింగ్ అని ఉంటది, అది జస్ట్ పాకుకుంటూ లైక్ అలా జారింపడిలాగా స్నోలో జారాలి. సో అది నాకు బాగా అనిపిస్తుంది కానీ, బట్ స్కీయింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు చేయడం అయితే అంత రాదు. సో అక్కడికి వెళ్ళాక చేస్తానో లేదో కూడా నాకు తెలియదు చెప్పాలి అంటే. అప్పుడు పోయి ఫస్ట్ క్లైమేట్ చూసుకొని చేద్దాం. మనకు అలవాట్లేదు క్లైమేట్, ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ గా ఉంది. సో ఏనారా నేను కనిపించేది. సో నీకు అడుగు ఎండ కొడుతుంది, నమ్మకం నా మొహం మీద కూడా ఎండ కొడుతుంది. తర్వాత వేసుకున్నాం. సరే అయితే గైస్, బై, స్టే ట్యూన్. స్నో లో ఆడుకునేది ఫస్ట్ తీసుకెళ్ళి. చెండల నుంచి స్నో జస్ట్ 15 minutes దూరం, 15 minutes దూరం అంతే. అబ్బా వ్యూ చూడ అక్కడ చూపిస్తా. అసలు ఇక్కడ నుంచి చూసారా, ఆ కొండలు అయితే మాకు నేను కనిపించలేదు, ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఎంత బాగున్నాయో, మెరిసిపోతున్నాయి. నిజంగా మెరిసిపోతున్నాయి.
ఎంత తెల్లగా ఉన్నాయో మంచుకుంటూ. ఆ మూల నుంచి చూసినా కూడా నీకు కొండలే ఉన్నాయి. యా ఇదంతా బాగుందంటే అసలు చాలా దగ్గర నుంచి చూస్తున్నాం కదా ఇది. బాబా ఎంత బాగుందో. టూ అవర్సే కదా లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు ఈజీగానే అని అనుకున్నాము. ఏదో ఒకటి అవ్వలేంది, మా డే అలా గడుస్తుంది. ఈ రోజు అయితే ఇదిగోండి చూసారా, ఫుల్ బాబోయ్ ఎంతసేపు ట్రాఫిక్ జామ్ అయిందంటే లిటరలీ మేము ఒక 45 minutes ప్లస్ అలా ఉన్నాం, వెయిట్ చేసాము. అలా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఫుల్ రోడ్లు అయితే ఆపేసి ఇట్లా కూర్చున్నాడు. ఆపాడు కానీ మంచి వ్యూ పాయింట్లో ఆపాడు, అది ఒక్కటే గుడ్. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే మొత్తం గడ్డగట్టేసింది చూడండి, ఎంత బ్లాక్ అయిపోయిందో అదంతా మొత్తం మంచుతోటి. అసలు ఆ కొండ లాస్ట్ కొండ మొత్తం మంచు పైకి లెగిసిపోతుంది అలాగా. గాలికి లెగిస్తుంది అసలు. అన్ని వ్యూస్ అదిరిపోయాయి. చాలా బాగా ఉంది కదా, అది చూడు ఎలా కనిపిస్తుందో. అది ఆ మంచు అలా పై ఈ ట్రాఫిక్ ఇవన్నీ కలుపుకుంటూ ఒక 3 hours అలా పట్టింది. ఇప్పుడు గండోలా ఉన్న లొకేషన్కి అయితే మనం వచ్చేసాము మ్యాక్సిమమ్. అసలు సీనరీస్ కానీ ఆ వ్యూ పాయింట్స్ కానీ అబ్బా ఎంత బాగున్నాయో. మొత్తం ఆ మంచు కొండలు చూడండి. ఇప్పుడు మనం సిటీ టౌన్ వ్యూ అంతా చూడబోతున్నాం గండోలా ఎక్కి. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడే ఫ్రిస్కోలో బ్రెకిన్ రిడ్జ్కి వచ్చేసాము. ఇప్పుడు గండోలాస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో అవైతే ఇప్పుడు ట్రై చేయబోతున్నాము. అదొక యాక్టివిటీ అన్నమాట. సో కొండ మీద నుంచి అలా వెళ్తున్నాయి చూసారా. సో మంచిగా వ్యూ పాయింట్ అంతా మనం అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే డ్రైవ్ త్రూ వచ్చినప్పుడే అంత బాగున్నాయి కదా, అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బాగుంటాయి. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి తర్వాత ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మంచి వ్యూ పాయింట్స్లో. ఇంకా అక్కడ బ్రెకిన్ రిడ్జ్ స్టేషన్ కూడా ఉంది. ఇంకా ఈ హౌసెస్ అన్నీ చూసారా ఎలా ఉన్నాయో స్టైల్స్. సో 1 by 1 మనం కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ గండోలా తోటి స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే టైం చాలా లేట్ అవుతుంది ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో మేమిద్దరం అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. ఈరోజు అయితే స్నోలో ఆడుకోవాలి, గెంతాలి, దొల్లాలి, అన్నీ చేయాలి. డిఫరెంట్ స్టైల్స్ తోటి ఉన్నాయి హ్యూస్టన్ తోటి కంపేర్ చేస్తే ఖచ్చితంగా. ఇంకా ఈ స్నో అంతా చూడు, ఈ కొండలు, స్నో భలే హాయిగా ఉంది చెప్పాలంటే. నిన్నటితోటి కంపేర్ చేస్తే ఈరోజు చలి. నిన్నైతే గజ ఉనికిపోయాము. సో ఇప్పుడే మేము కనుక్కున్నాము అక్కడ ఆఫీస్లో, గండోలా టికెట్ ఆఫీస్ దగ్గర. సో గండోలాస్ అయితే ఫ్రీగానే ఎక్కేయచ్చు కొండ మీదకి, కానీ స్కీయింగ్కి మనం పే చేయాలంట. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా రాదు నేర్చుకోవాలంటే కనుక వాళ్ళు చెప్తున్నారు 200 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు నేర్పించడానికి మాత్రమే. ఇంకా ఆ యాక్సెసరీస్ అదంతా మొత్తం కిట్ అంతా ఉంటుంది, అదంతా ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలన్నా సరే వాళ్ళు నేర్పించరంట, టైం అయిపోయిందంట. సో వేరే టైంలో రావాలి, దానికి ఏవో టైమింగ్స్ ఉన్నాయి. ఒకవేళ అది ఎవరైనా నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ముందే తెలుసుకోండి. ఇప్పుడైతే మనము గండోలాస్ ఎక్కబోతున్నాము. అక్కడ చూద్దాం. అంత దిట్టంగా స్నో ఉంది ఫుల్గా. ఓ ఓకే, అదంతా మ్యాప్ అంట. యా, సో అదంతా ఇప్పుడు తిరుగుతామా అట్లా ఏం లేదా చింటూ? ఓ అదంతా స్కీయింగ్ స్పాట్స్ అంట. ఇలా ఒక్కొక్కరి టర్న్ అయితే ఇలా వస్తుంది, 1 by 1 అలా ఎక్కిపోతే సరిపోతుంది. మేమైతే సెపరేట్గా ఒక క్యూబ్ అంతా అడిగాము, లేదంటే వేరే వాళ్ళతో కూర్చోవాలి.
సో ఇలా కొండ నుంచి పైకి ఎక్కుతున్నాము. గండోల నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనం ఇంత పైకి ఉన్నాం చింటూ, చూడు మనకి ఇందంతా మంచి ఉంది. అక్కడ ఇల్లు చేయడు టాప్ వ్యూ కన్నయ్య. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాగా ఒక 8 స్టాప్స్ ఉంటాయంట. మేము లాస్ట్ స్టాప్ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఒకవేళ ఎక్కడైనా ఖాళీ అంటే ఆ స్టాప్ లో దిగి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఫోటో సెక్షన్స్ అలా పెట్టుకోవచ్చు. మా కింద ఫుల్ చూస్తుంటే కింద నుంచి తెలుసా మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. సిటీ అవును. బ్యూటిఫుల్. ఇదంతా ట్రావెలింగ్ ఎవరైనా వెహికల్స్ వెళ్తారు. ఓ ఇల్లు చూపించు, ఎంత బుజ్జుగా ఉన్నాయో ఇల్లులు అయితే. బుడ్డి ఇల్లులు బాగున్నాయి కదా. ఈ హైట్ లో ఇది ఆ పైన మంచు కొండలు చూడే ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. మొత్తం వైట్ ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక స్టేజ్ వరకు వచ్చేసాము గండోలాకి. ఇక్కడ లాస్ట్ స్టాప్ లో దిగాము, 8th స్టాప్ అయినా. సో ఇక్కడ స్కీయింగ్ చేసే టూల్స్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా. అలా స్కీయింగ్ చేసే వాళ్ళని ఒకసారి చూపిస్తాము, అర్థమవుతుంది వాళ్ళకి. ఇట్లా చేస్తారనమాట స్కీయింగ్. చూడు అంత భలే చేస్తున్నారు. అందరూ వచ్చి ఉండాలి స్కీయింగ్ కూడా. సో ఇక్కడ అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఇంకా వేరేవన్నీ ఉన్నాయి. అక్కడ అందరూ స్కీయింగ్ చేస్తున్నారు. దాని మీద వెళ్తున్నారు కదా. అక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్ వరకు ఈ మ్యాప్ లో ఉండే ఎక్కడో దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి దూకేస్తారు. జొయ్యమని స్కేట్ చేసుకుంటూ వచ్చేస్తారు అనమాట స్కీయింగ్. హౌసెస్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇక్కడ. గండోలా దగ్గర నుంచి ఒక దగ్గర దిగిపోయాం కదా 8th స్టాప్ లో. అక్కడి నుంచి స్కీ పాయింట్ ఉంది. సో మేమైతే స్కీ చేయట్లేదు. ఇప్పుడు ఫ్రిస్కో అడ్వెంచర్స్ కి వెళ్తున్నాము. అక్కడ ఆడుకోవచ్చు మనము, యాక్టివిటీస్ ప్లేసెస్ అట్లా ఉంటుంది. ఫస్ట్ ఆకలేస్తుంది, 12 అయ్యింది కాబట్టి ఇక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ దీని కిందనే ఉన్నాయి. ఇప్పుడు గండోలా నుంచి రిటర్న్ అయిపోతున్నాం కిందకి. ఇప్పుడంతా పైకి ఎక్కాం కదా. సేమ్ ఆ 8th పాయింట్ అంటే అక్కడ నుంచి ఇక్కడ కిందకి వచ్చేస్తున్నాము. సో మంచిగా మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఒకలా ఉంది ఎగ్జైట్మెంట్, కిందకి వచ్చేటప్పుడు అంత స్లో పెరిగి ఇలా దిగుతుంది కదా, అదోలాగా ఉంది థ్రిల్లింగ్ గా. యాక్చువల్లీ చాలా బాగుంది. ఇంకా నా చేతితో స్నో పట్టుకొని ఆడుకోవడం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు అది అయిపోతే నా మనసు హాయిగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ దగ్గరున్న రెస్టారెంట్ లో ఏదో ఒకటి తినేసి జంప్ కొట్టేయడమే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది యాక్చువల్లీ. చుట్టుపక్కల ఎంత హాయిగా ఉందో యాక్చువల్లీ. ఈరోజు ఎక్కువ ఫుల్ ఫ్రీజ్ అయిపోయేంత చలి లేదు కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చింటూ ఇదంతా లేక్ చూడు ఎలా అయిందో. బ్యూటిఫుల్ కదా.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈరోజు ఇంకా చాలా తిరిగాము. ఫ్రిస్కో అడ్వెంచర్ అని చెప్పాను కదా, అది రేపటి వీడియోలో పెడతా. చాలా లాంగ్ అవుతుంది ఇప్పటికే వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.